భయంకరమైన పరిస్థితులు నీ జీవితంలో వచ్చినప్పటికీ, శోధకుడు నిన్ను శోధించినప్పటికీ, ఆ యొక్క ఉరుముల శబ్దాలు నీ జీవితాన్ని పాడు చేయకుండా, ఇబ్బంది పెట్టకుండా దేవుడు తన కౌగిటిలో నిన్ను భద్రపరుస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుణ్ణి అంటిపెట్టుకోవాలి. చూడండి, యాకోబు ఏం చేశాడు? యాకోబుని దేవుడు దీవించే వరకు వదిలిపెట్టలేదు. దేవుని ఏం చేశాడంటే పట్టుకున్నాడు. అలాగా నీవు నన్ను ఆశీర్వదించు, అప్పుడు నిన్ను వదులుతాను. నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే నిన్ను వదులుతాను, లేదంటే నిన్ను అంటి పెట్టుకుని ఉంటాను, నిన్ను వదలలేను. అంటి భక్తి జీవితం మనకు కావాలి. మనం ఎలా ఉండాలంటే దేవుణ్ణి అంటి పెట్టుకుని ఉండాలి, దేవుణ్ణి కౌగులించుకున్నాను. మనం లోకాన్ని కాదు, నువ్వు దేవుణ్ణి అంటి పెట్టుకుని ఉన్నప్పుడు, యాకోబు ఏ రీతిగా దేవునితో పెనుగులాడాడు, అంటి పెట్టుకున్నట్టు రీతిగా మనము దేవునితో పెనుగులాడినప్పుడు